హాయ్ అండి. ఇవాళ అయితే మనం పీతల కూర అయితే చూద్దామా. అండ్ పీతలు చేసే ప్రాసెస్ దగ్గర నుంచి అనమాట. మామూలుగా అయితే బయట చేయించుకుని వస్తారు కదా, ఈసారి అయితే మేమే ఇంటికి తీసుకొచ్చాం అనమాట. అంటే మేము వేరే ఒక ప్లేస్కి వెళ్ళాము చూసి రావడానికి, వచ్చేటప్పుడు అక్కడ కొనుక్కొని వచ్చామన్నమాట. ఇవి వచ్చి కేజీకి 10 పీతలు వస్తాయి అనేసి అన్నారు. కేజీకి 10 పీతలు వస్తాయి. అయితే అవి వచ్చి 650 రూపీస్ అనమాట. అంటే అన్నీ కూడా గుడ్డు ఉంటాయి అని చెప్పేసి అన్నారు, కానీ నేనైతే నమ్మలేదన్నమాట. ఊరికే అమ్మే వాళ్ళు అలా చెప్తారు కదా, అన్నింటిలోని గుడ్డు ఎక్కడ ఉంటుంది, అయినా వాళ్ళకి ఎలా తెలుస్తాయి, అన్నీ గుడ్డు ఉంటాయి, గుడ్డు పీతలే అని చెప్పేసి అన్నారు. ఏమో ఓకే చూద్దాంలే, అసలు కాకపోయినా కూడా ఇంకేం చేయలేం కదా, వాళ్ళు ఏదో చెప్తారు అనేసి మనమైతే అనుకొని తీసుకున్నాం. కానీ తీరా చేసిన తర్వాత చూస్తే మాత్రం అన్నీ గుడ్డు పీతలేనమాట. ఇక్కడ ఈ గ్యాప్లో ఏమైందంటే, నేనైతే అక్కడ పీతలు చేస్తున్నాను, ఇక్కడైతే మా చిన్నక్క ఆల్రెడీ కర్రీకి ప్రిపేర్ చేసేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే కరివేపాకు వేసింది, తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ వేసింది, ఇంకా దాని తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే టమాటా కూడా పేస్ట్ చేసి వేసింది అనమాట. ఇంకా మసాలా అంటారా, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో అయితే మసాలా వీడియో కూడా పోస్ట్ చేసాము, మా అక్క మసాలా ఎలా చేస్తుంది అన్నది. సో అది కూడా వేసింది. వీళ్ళు ఇక్కడ వీడియో తీసుకుంటున్నారు కదా, ఈలోపు వెనకాతలు ఏమైందంటే, నేను పీతలు మీకు అక్కడ సగం చేయడం చూపించారు కదా, మిగిలిన సగం చేసేటప్పటికి ఒక పీత అయితే నన్ను కరిచిందనమాట. చెయ్యి అయితే అబ్బబ్బా మామూలుగా లేదండి బాబు, నొప్పి. దాని డెక్కలు ఉంటాయి కదా, అది పట్టేసుకుందనమాట. కరెక్ట్గా మన చూపుడు వేలు ఫస్ట్ ఫోల్డింగ్ ఉంటుంది చూడండి, అక్కడ అనమాట. ఈ వేలికి అటువైపు ఇటువైపుకి కరెక్ట్గా అలా పట్టేసి ఇంకా అలాగ దాని కాలు అయితే ఇలా దించేసింది అనమాట. ఎంతకీ వదలదు అసలు. నాకైతే సౌండ్ చేయడానికి కూడా సౌండ్ రాలేదనమాట. బ్లడ్ కూడా వచ్చింది. చాలా అంటే చాలా నొప్పి. అసలు ఎంత నొప్పి వచ్చిందో నిజంగా జీవితంలో ఒకసారన్నా పీతలతో కరిపించుకున్న వాళ్ళకైతే ఆ నొప్పి తెలుస్తుందేమో. అబ్బా మామూలుగా లేదండి నొప్పి అయితే. ఇంకా కూర ప్రాసెస్కి వస్తే మాకైతే మసాలా వేసింది, ఇంకా ఉప్పు పసుపు కూడా వేసి కొంతసేపు అయితే మగ్గబెట్టిన తర్వాత ఇంకా కారం కూడా వేసింది అనమాట. ఆల్రెడీ మసాలా కూడా వేసింది. సో ఇవన్నీ ప్రిపేర్ అయ్యే లోపు అయితే నేను ఇక్కడైతే కాసేపు మధ్యలో బ్రేక్ వచ్చింది కదా, నొప్పికి బ్రేక్ వచ్చింది. ఇంకా తర్వాత అయితే మరి ఆల్రెడీ నేనైతే సగం చేశాను కదా, ఏంటంటే ఇవి తినడం అయితే బాగానే ఉండొచ్చేమో, కానీ చేసినప్పుడు అయితే చేతులు అవి చాలా స్మెల్ వస్తాయండి. అందుకని ఇంకా అలాగో సగం నేనైతే చేస్తాను కదా, ఇంకా మీరెందుకులే అని చెప్పేసి ఇంకెవరికి ఇవ్వలేదు, నేనే మొత్తం అయితే ఫినిష్ చేస్తాను అనమాట. అన్ని గుడ్డు పీతలు ఉన్నాయండి, కరెక్ట్గా 10 పీతలు వచ్చాయన్నమాట. అసలు అంత కరెక్ట్గా ఎలాగా వచ్చాయో నాకు కూడా అర్థం కాలేదు. వాళ్ళైతే చెప్పారనమాట, కేజీకి ఎన్ని వస్తాయి అంటే 10 పీతలు వస్తాయి అన్నారు, ప్లస్ అన్ని గుడ్డు పీతలు ఉంటాయి అన్నారు. నమ్మొచ్చు అనమాట. అయితే నాకైతే నమ్మకం అనిపించలేదు, కానీ మేము ఇంటికి తీసుకొచ్చి చేసిన తర్వాత అయితే ఓకే కరెక్టే అనిపించింది. అన్నిట్లోని గుడ్డు ఉన్నదనమాట. ఇదిగోండి ఈవేలే ఇక్కడ పట్టుకుని కరిచేసింది. ఆల్రెడీ బ్లడ్ అది వచ్చి కారి అన్నీ అయిపోయినాయి. నేను నొప్పి పడి తుడుచుకొని అన్నీ చేసి మళ్ళీ అయితే అవి కంటిన్యూ చేస్తున్నాను అనమాట పీతలు చేయడం. మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మా వారు మళ్ళీ వీడియో తీస్తున్నారనమాట, ఏది నీ వేలు చూపి అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే, మొత్తం ఈ వీడియో అంతా పీతలు నేను చేస్తున్న దగ్గర నుంచి కూర కంప్లీట్ అయ్యేంత వరకు వీడియో అంతా మా వారే తీశారండి. అది అసలైన గ్రేట్ విషయం ఏంటంటే అదనమాట. సో దాని గుడ్డు కూడా చూడండి, 2 డెక్కల నిండా వేస్తే ఎంత గుడ్డు వచ్చిందో కదా. నిజంగా భలే ఉన్నాయి పీతలు అయితే. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా గుడ్డు ఉంటుంది అనుకోలేదు, కానీ ఉన్నది. అదే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అసలు నిజమై ఉండకపోవచ్చు అనుకున్నాను నేనైతే మాత్రం. ఫైనల్లీ గుడ్డు పీతలు అయితే సూపర్ ఉన్నాయన్నమాట. టేస్ట్ అదిని అసలు ఎంత చేస్తున్నాను, వండుతున్నాం, ఇవన్నీ అవుతున్నాయి, కానీ నాకైతే అంత ఇంట్రెస్ట్ ఏమీ అనిపించదండి పీతలు కూర. ఏదో తిన్నాము అంటే తిన్నాము అనిపిస్తాను తప్ప, కానీ నాకు ఇంకా అబ్బా తినాలి ఎట్టి పరిస్థితుల్లో అన్నంత ఇష్టమైతే ఏం కాదు. జస్ట్ ఈ గుడ్డు ఏదో కొంచెం తింటానమాట. అలాగా చూసారా ఎంత గుడ్డు ఉన్నాయి, భలే ఉన్నాయి పీతలు అయితే మాత్రం. అన్నీ కూడా గట్టి పీతలు. అది గోదావరి పీతలు కదండి, ఎలాగైనా టేస్ట్ సూపర్ ఉంటుంది. కూర అయితే ఇంకా బాగుంది, కలర్ఫుల్గా మంచిగా
మా అక్క అయితే పక్కన ప్రిపేర్ చేసేస్తుంది. నేనైతే ఇంకా చేసేసి ఇచ్చేసాను అనమాట. ఆ నొప్పి అయితే నాకు ఇంకా ఒక వారం రోజుల వరకు అయితే ఉందండి. ఈ వీడియో అక్కడ ఉన్నప్పుడు తీసింది అనమాట. స్టిల్ ఇప్పుడు నేను వైజాగ్ వచ్చాను, అయినా కూడా నాకు ఆ వేలు నొప్పి అయితే తగ్గలేదు. నొప్పి అయితే అలానే ఉంది, చాలా నొప్పి ఉంది వేలు. ఇంకా కూర ప్రిపరేషన్ అంటారా, సూపర్ అన్నమాట. మీలో ఎంతమందికి పీతల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు చూడడము, ఇవన్నీ చేయడము, ప్రిపేర్ చేయడము అదంతా ఇష్టం. తినడం అంత పెద్దగా అయితే ఇష్టం ఉండదు, కానీ ఇవన్నీ చేయడం అంటే నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట. సో అది విషయం. పీతల కూర మీరు కూడా ఎవరైనా ట్రై చేశారా? అందులోకి గోదావరి పీతలు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మన సముద్రం పీతల కన్నా గోదావరి పీతలు అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దొరుకుతున్నాయి కూడా ఇప్పుడు బాగా ఆన్లైన్లోని, అది కూడా బాగా దొరుకుతున్నాయి. ఇవైతే మంచిగా అన్ని గుడ్డు పీతలే దొరికాయి మాకు. అంతవరకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అంతే ఫైనల్గా అన్నీ వేసిన తర్వాత, పీతలు కూడా వేసిన తర్వాత మా అక్క అయితే దానికి సరిపడినంత చింతపండు పులుపు కూడా వేసింది. చేపల కూరకు ఒకటి, ఇలాగా పీతల కూరకి ఇలాంటి వాటికి గరిటె పెట్టి తిప్పం కదా మనం, అలాగే యాజ్ యూజువల్గా ఎప్పుడులాగే చింతపండు వేసిన తర్వాత కొంచెం క్లాత్తో అయితే అలా మిక్స్ చేసి మళ్ళీ దాన్ని అయితే మూత పెట్టేసింది అనమాట. ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసి కూర అయితే ఆపేసుకోవడమే. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంది. ఇవైతే మనకి 650 రూపీస్కి అయితే వచ్చాయి అనమాట మొత్తం పీతలన్నీ. కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే గుడ్డు పీతలు కదా, ఆటోమేటిక్గా కర్రీ చాలా బాగుంటుంది. సో మీలో ఎంతమందికి గుడ్డు పీతల కర్రీ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే పీతల కూర కాకుండా ఇంకేం కూర ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. తిన్నవాళ్ళు ఎవరన్నా టేస్ట్ మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. కావాలంటే మా ఊరి పీతలకు ట్రై చేయండి.